श्रीगुरुभ्यो नमः। पुंभावशारदां वन्दे वेदनादसुधानिधिं पार्थस्य प्रियशिष्यं च हनुमन्तं स्मराम्यहम्। सद्दिव्यसाकेतरामेण पुनीतोऽयं हनुमतात्मजः सत्सम्प्रदायोपदेष्टारम् आचार्यं विखनसं भजे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणा हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहि रावणिं। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं। श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। पारायणमारभेत। अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। श्रीरामाय नमः। प्रिय భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణం ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ శ్లోకాలన్నీ కూడా రోజుకి కొన్ని చొప్పున చేతివ్రాతగా వ్రాసుకుంటూ ఇప్పటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండల వరకు పూర్తి చేసుకునేటటువంటి మహాయజ్ఞంలో యుద్ధకాండలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ యొక్క యుద్ధకాండలో కుంభకర్ణుడు వానరులపైకి యుద్ధానికి వెళ్ళుట, అలాగే ఎందరో వానర వీరుల్ని భక్షించుట, రక్తాన్ని త్రాగటం, వానరుల మాంసాన్ని తినుటం, తన యొక్క భయంకరమైనటువంటి విజృంభణ యుద్ధంతో చెలరేగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అంగదుడు యుద్ధం చేస్తాడు, సుగ్రీవుడు యుద్ధం చేస్తాడు కుంభకర్ణుడితో, హనుమంతుడు యుద్ధం చేస్తాడు, నలుడు యుద్ధం చేస్తాడు, నీలుడు యుద్ధం చేస్తాడు. ఇలా వానర వీరులంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వానర రాజైనటువంటి సుగ్రీవుడు కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి, ఓ కుంభకర్ణ, నీ పరాక్రమం సామాన్యులైనటువంటి వానరుల మీద కాదయ్యా, నా పైన చూపించు, రా నాతో యుద్ధం చెయ్యి అని కుంభకర్ణుడితో అంటే, కుంభకర్ణుడు సుగ్రీవుడితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. మొదలుగా సుగ్రీవుడు ఒక భయంకరమైనటువంటి పర్వతాన్ని తీసుకొని వేగంగా కుంభకర్ణుడికి వేసి కొడితే అది గుండెలకు తగిలి పిండి పిండి అయిపోయి రాలిపోతుంది. రాక్షస సైన్యం ఈ సందర్భాన్ని చూస్తుంది. చూసి కుంభకర్ణుడుకున్నటువంటి పరాక్రమం, బలాన్ని చూసి జయ జయలు కేరింతలు కొడుతూ జయ జయ నినాదాలు చేస్తారు, జయ జయధ్వానాలు చేస్తారు. జయ హో కుంభకర్ణ, జయ హో కుంభకర్ణ అని అందరూ కేరింతలు కొడతారు. రాక్షస సైన్యం కుంభకర్ణుడు పరాక్రమం, బలపరాక్రమాన్ని చూసి. అటువంటి సమయంలో కుంభకర్ణుడికి ఆగ్రహం వచ్చి ఒక భయంకరమైనటువంటి ఒక శూలాన్ని తీసుకొని సుగ్రీవుడిపైకి విసిరేయటం జరుగుతుంది. సుగ్రీవుడు ప్రాణాలు తీస్తే తప్ప ఈ వానర సైన్యం అంతా పారిపోదు అని సుగ్రీవుడిని వధించటం కోసం ఒక భయంకరమైనటువంటి శూలాన్ని తీసుకుని విసిరేస్తాడు. విసిరేస్తే అది సుగ్రీవుడికి దగ్గరికి వెళ్ళి తగిలేటటువంటి సమయంలోనే హనుమంతుడు ఈ సందర్భాన్ని చూసి
సుగ్రీవుడికి ఈ యొక్క శూలం తగులుతుందేమో అనేటటువంటి ఆందోళనలో ఆ ఆకాశంలోకి ఎగిరి హనుమంతుడు ఆ శూలాన్ని పట్టుకొని అక్కడే విరిచి తన తొడపైన ఆ శూలాన్ని పెట్టుకుని వంచి విరిచి 2 ముక్కలు చేసి అవతల పడేస్తాడు. ఈ సందర్భాన్ని వానర సైన్యం చూస్తుంది. చూసి ఆనందపడతారు. వాళ్ళు జయ జయ హనుమ అని హనుమంతుడిని కీర్తిస్తారు. అందరూ హనుమంతుడు చుట్టూ చేరతారు. అటువంటి సమయంలో కుంభకర్ణుడికి ఆగ్రహం కలిగి పెద్దగా రంకెలు వేస్తూ ఒక మలయ పర్వతం లాంటి ఒక భయంకరమైన పర్వతాన్ని తీసుకొని సుగ్రీవుడికి వేసి కొట్టడం జరుగుతుంది. కొడితే సుగ్రీవుడు మూర్ఛపడి కింద పడిపోతాడు. మూర్ఛపడిపోయినటువంటి సుగ్రీవుణ్ణి ఈ రాక్షస వీరుడైనటువంటి కుంభకర్ణుడు చేత్తో పట్టుకుంటాడు. తీసుకొని అన్ని ప్రదేశాలకి అటు ఇటు గిరగిరా తిప్పుతూ లంకాపట్టణంలోకి పోతాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి పట్టుకొని లంకాపట్టణంలోకి వెళితే ఈ లంకాపట్టణంలో సుగ్రీవుణ్ణి ఇలా చేత్తో పట్టుకొని కుంభకర్ణుడి శరీరము చాలా భయంకరమైనటువంటిది, సుగ్రీవుడి శరీరము చాలా పెద్దది. ఈ భయంకరమైనటువంటి రూపాలు కలిగినటువంటి ఇద్దరు కుంభకర్ణుడు ఈ సుగ్రీవుణ్ణి పట్టుకొని తిప్పుకుంటూ లంకాపట్టణంలో అన్ని బజార్లలో తిప్పుతూ వెళుతూ ఉంటే మూర్ఛపోయినటువంటి సుగ్రీవుణ్ణి పట్టుకొని అక్కడ కుంభకర్ణుడికి జయ జయధ్వానాలు పలుకుతూ కుంభకర్ణుడు పరాక్రమాన్ని మెచ్చుకునేటటువంటి సందర్భంలో ఆ లంకాపట్టణంలో ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది పువ్వులు, కొంతమంది రంగునీళ్ళు, ఇవన్నీ కూడా ఆ ఆనందంలో ఆ జయధ్వానాలు పలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో కుంభకర్ణుడికి జయ సంకేతాన్ని వ్యక్తపరుస్తూ నీళ్లు చల్లుతారు. చాలా నీళ్లు కుంభకర్ణుడి పైన రంగు నీళ్లు చల్లుతారు, పువ్వులు విసిరేస్తారు. ఆ సమయంలో ఈ నీళ్ళన్నీ కూడా సుగ్రీవుడి పైన కూడా పడతాయి. పడ్డటువంటి సమయంలో సుగ్రీవుడు స్పృహ తప్పి పడిపోయినటువంటి సుగ్రీవుడు కాస్త మేల్కొంటాడు. మేల్కొని వెంటనే ఈ సుగ్రీవుడు కుంభకర్ణుడు శరీరాన్ని గట్టిగా పట్టుకొని వీపు భాగాన్ని కాళ్లతో రక్కుతాడు. చేతులతో తన యొక్క చేతులతో మెడ భాగాన్ని భుజ భాగాల్ని బాగా రక్కుతాడు. రక్తస్రావం అయ్యేటట్టు నోటితో కరుస్తాడు. ఇలా ఘోరంగా ఆ కుంభకర్ణుని గాయపరిస్తే సుగ్రీవుడు తట్టుకోలేక వదిలేస్తాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేస్తే ఆకాశంలో నుండి కింద పడిపోతాడు. అంత ఎత్తుంటాడు కుంభకర్ణుడు. అంత ఎత్తు నుండి సుగ్రీవుడు కింద పడి ఒక బంతిలాగా మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి ఏకాకిన రాముడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినప్పుడు కుంభకర్ణుడు శరీరం నుండా రక్తస్రావం కాలవల్లాగా పారుతూ ఉంటుంది. దీన్ని చూస్తారు వానర సైన్యం, చూస్తారు రాక్షస సైన్యం కూడా చూస్తారు. అటువంటి సమయంలో ఎందరో వానర వీరుల్ని కుంభకర్ణుడు ఒక్కొక్కసారి 100 మందిని, ఒక్కొక్కసారి 80 మందిని, ఒక్కొక్కసారి 50 మందిని దొరికిన వాళ్ళని దొరికినట్టు గట్టిగా పట్టుకోవటం, నలిపివేయటం, కొంతమందిని అలా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు గట్టిగా పట్టుకొని పిసికేసి నోట్లో వేసుకొని రక్తం త్రాగుతూ ఉంటాడు. వారి మాంసాన్ని నములుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో తనకి సహజంగానే ఆకలి ఎక్కువ ఉండటం వల్ల కుంభకర్ణుడికి ఒక్కొక్కసారి రాక్షసులను కూడా తాను గమనించకుండా రాక్షసులను కూడా తినడం జరుగుతుంది. ఎక్కువ భాగం వానర సైన్యాన్ని వధింపచేస్తాడు, తినేస్తాడు. ఇలా తన యొక్క యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు కుంభకర్ణుడు. భయంకరమైనటువంటి రూపాన్ని ధరిస్తాడు యుద్ధానికి వచ్చేటటువంటి సమయంలోనే. అలా ఎందరినో వానరులతో యుద్ధం చేసి కొంతమందిని మూర్ఛగొడతాడు, కొంతమందిని ప్రాణాలు తీస్తాడు, కొంతమందిని విసిరేస్తాడు, కొంతమందిని తంతాడు. ఇలా రకరకాలుగా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది లంకా పట్టణానికి బయట భాగంలో. అలా ఉంటే కుంభకర్ణుడు ఎందరో రాక్షస వీరులను వధిస్తూ ఉంటే సుగ్రీవుడు వెళ్ళి రాముడికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొదలు లక్ష్మణుడు వస్తాడు కుంభకర్ణుడితో యుద్ధం చేయటానికి. చేస్తే సకుంభకర్ణస్య శరాం శరీరే సప్తవీర్యవాన్ నిచఖానాదదే చాన్యాన్ విససజ్జ చ లక్ష్మణః. లక్ష్మణుడు చూసి భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు
ఒక్కొక్కసారి శతాన్ని సప్తచాష్టౌ చ 100 మందిని తీసుకొని తింటున్నాడు, ఒక్కొక్కసారి 8 మందిని తింటున్నాడు, ఒక్కొక్కసారి 10 మందిని తింటున్నాడు, ఒక్కొక్కసారి 20 మందిని తింటున్నాడు. ఇట్లా అనేక మందిని భుజిస్తూ తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉన్నాడు. వానర సైన్యం మరణిస్తూ ఉంది. అట్లాంటి సందర్భంలో కుంభకర్ణుడు శరీరం నిండా కొవ్వు, వస, రక్తంతో శరీరం అంతా కప్పివేయబడి ఉంది. అలాంటి కుంభకర్ణుడి దగ్గరికి లక్ష్మణుడు వస్తాడు యుద్ధం చేయటానికి. మొదలుగా 7 బాణాలు ఒకేసారి తన ధనుస్సులో సంధించి కుంభకర్ణుడి కేసి కొడతాడు. ప్రయోగిస్తే వాటన్నింటినీ కూడా కుంభకర్ణుడు చాలా సునాయాసంగా వాటిని ఎదుర్కొంటాడు, నిశ్శేషం చేసేస్తాడు లక్ష్మణుడు వేసినటువంటి బాణాలకి. అటువంటి లక్ష్మణుడిని చూస్తాడు కుంభకర్ణుడు. చూసి కుంభకర్ణుడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. తతః స రాక్షసో భీమః సుమిత్రానందవర్ధనం సావజ్ఞమేవ ప్రోవాచ వాక్యం మేఘౌఘనిస్వనః. భయంకరమైనటువంటి గొంతుతో లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడు. ఏమయ్యా, నేను యముణ్ణి కూడా వధింపచేస్తా. యముడు కూడా నన్ను చూసి భయపడతాడు. యముడి ప్రాణాలు కూడా తీస్తా. మృత్యుదేవత అటువంటి వాడిని నాతోనే యుద్ధం చేయడానికి వచ్చావే, ఆహా ఏమి ధైర్యం నీది, ఆహా ఏమి యుద్ధం చేసేటటువంటి పరాక్రమం నీది, సామాన్యమా అని కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి ఆ యుద్ధ భూమిలో మెచ్చుకుంటాడు. ఐరావతం సమారూఢో వృతః సర్వామరై ప్రభుః నైవ శక్రోపి సమరే స్థితపూర్వః కదాచన. ఐరావతం ఎక్కి యుద్ధానికి వచ్చేటటువంటి దేవేంద్రుడు కూడా ఎప్పుడు ఇన్నిసార్లు యుద్ధం జరిగినా నా ముందుకొచ్చి నిలబడలేకపోయాడు, నాతో యుద్ధమూ చేయలేకపోయాడు. కానీ నువ్వు మాత్రం నా ముందు నిలబడే ధైర్యం చేశావు. ఆహా, నా దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివే అన్నాడు. నీ సంగతి తర్వాత చెప్తా, నేను ముందు రాముడి దగ్గరికి వెళతా. రాముడితో పోరాడితే, రాముడిని పడేస్తే మీరంతా కూడా నిర్వీర్యమైపోతారు అని రాముడిపై యుద్ధం చేసి నా పరాక్రమాన్ని చూపిస్తా. రాముడి మాంసాన్ని తినేస్తా, రాముడి రక్తాన్ని తినేస్తా. రాముడు మరణిస్తే మిగిలినటువంటి వానర సైన్యం అందరిపైకి నా రాక్షస సైన్యం వచ్చి యుద్ధం చేస్తుంది. అలా జరిగిపోతుంది, ఇక దానికి పెద్ద శ్రమ పడే పని లేదు అని లక్ష్మణుడి మాటలతో బెదిరిస్తాడు రాముడు. బెదిరించి రాముడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళటం జరుగుతుంది కుంభకర్ణుడు యుద్ధభూమిలో. ప్రస్తుతం మనం ఆ సందర్భంలో ఉన్నాం. మిగిలినటువంటి శ్లోకాలు ఇప్పుడు మనం పారాయణ చేసుకుందాం. రామే మయాత్ర నిహతే యాన్యే స్థాస్యంతి సంయుగే తానహం యోధయిష్యామి స్వబలేన ప్రమాధినా. ఓ లక్ష్మణ, నేను రాముణ్ణి చంపి ఆ తర్వాత యుద్ధభూమిలోకి వచ్చి మిగిలిన వాళ్ళను కూడా నేను నశింపచేస్తా. సైన్యాన్ని యుద్ధం చేసి నశింపచేస్తానయ్యా, నాకు లెక్క కూడా లేదు ఈ సైన్యంతో అన్నాడు. ఇత్యుక్తవాక్యం తద్రక్ష ప్రోవాచ స్తుతి సంహితం మృధే ఘోరతరం వాక్యం సౌమిత్రి ప్రహసన్నివ. అలా కుంభకర్ణుడు తనను తాను పొగుడుకుంటూ ఆత్మస్తుతి చేసుకుంటూ లక్ష్మణుడితో మాట్లాడాడు. లక్ష్మణుడు అప్పుడు నవ్వాడు, పెద్దగా నవ్వి లక్ష్మణుడు కూడా కుంభకర్ణుడితో గట్టిగా మాట్లాడటం జరుగుతుంది ఆ యుద్ధభూమిలో. ఇత్యుక్తవాక్యం తద్రక్ష ప్రోవాచ స్తుతి సంహితం మృధే ఘోరతరం వాక్యం సౌమిత్రి ప్రహసన్నివ. యస్త్వం శక్రాదిభిర్వీరైరసహ్యః ప్రాప్య పౌరుషం తత్సత్యం నాన్యథా వీర దృష్టస్తేద్య పరాక్రమః
ఏష దాశరథీ రామస్థిష్టత్యద్రిర్వాచలః రామస్థిష్టత్యద్రిర్వాచలః. ఓ కుంభకర్ణ, లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. పౌరుషాన్ని చూపించే సమయంలో ఇంద్రాది వీరులు కూడా నిన్ను ఎదిరించలేకపోవచ్చు, నిన్ను ఓడించలేకపోవచ్చు, నీతో పోరాడలేకపోవచ్చు. ఇవన్నీ నువ్వు చెప్తున్నావే, అది సత్యమే అయ్యుండొచ్చు. ఎందుకంటే నీ పరాక్రమం అటువంటిది. ఇంద్రుడు అందరికన్నా ఇంద్రుడే బలవంతుడు. ఇంద్రుడు కూడా నీతో యుద్ధం చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నా పరాక్రమం చూడవయ్యా. దశరథ కుమారుడైనటువంటి రాముడు దాకా ఎందుకు, నాతో చూడు అని నిలబడ్డాడు. రాముడు దాకా ఎందుకు, ఈ దాశరథి అయినటువంటి దశరథ కుమారుడైనటువంటి లక్ష్మణుడు ఇక్కడున్నాడు, నన్ను దాటి ముందుకు పో అన్నాడు అని తన యొక్క బాణాలను పట్టుకున్నాడు లక్ష్మణుడు కుంభకర్ణుడు ఎదురుగా. యస్త్వం నాన్యథా వీరా యస్త్వం శక్రాదిభిర్వీరై రసహ్యః ప్రాప్య పౌరుషం తత్సత్యం నాన్యథా వీరా. దృష్టస్తేద్య పరాక్రమః ఏష దాశరథీ రామ తిష్టత్యద్రివాచలః. ఏమయ్యా కుంభకర్ణ, ఇప్పటిదాకా ఇంద్రుణ్ణి ఓడిస్తాను అని నువ్వు చెప్పినటువంటి పరాక్రమమైనటువంటి మాటలన్నీ కూడా నిజమే. కానీ ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉన్న యుద్ధభూమిలో నాతో పోరాడు. అంతేకాదు, ఇదిగో రాముడు చలించిన పర్వతం వలె ఉన్నాడు, రాముడు నీ ముందు నిలిచి ఉన్నాడు, రాముడితో పోరాడు అన్నాడు లక్ష్మణుడు. ఇతి శ్రుత్వా యనాదృత్య లక్ష్మణం స నిశాచరః ఇతి క్రమ్య చ సౌమిత్రిం కుంభకర్ణో మహాబలః రామమేవాభిదుద్రావా కంపయన్నివ మేదినీం. ఇలా లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటే కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి లెక్క చేయకుండా రాముడి మీదకు వెళ్ళాట యుద్ధానికి. ఇప్పటి వరకు అనేకమైనటువంటి వానర సైన్యంతో యుద్ధం చేశాడు కుంభకర్ణుడు. ఇప్పుడు రామ లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. చాలా సమయం పట్టింది. ఇది శ్రుత్వా హ్యనాదృత్యా
లక్ష్మణం సనిశాచరః ఇతిక్రమ్య చ సౌమిత్రీం అతిక్రమ్య చ సౌమిత్రీం కుంభకర్ణో మహాబలః రామమేవాభిదుద్రావ కంపయన్నివ మేదినీం లక్ష్మణుడు నాతో పోరాడవయ్యా, ఇదిగో రాముడున్నాడు ఒక పర్వతంలాగా, మా ఇద్దరితో పోరాడు అని కుంభకర్ణుణ్ణి తన మాటలతో భయపెడుతూ తన పరాక్రమాన్ని చూపించేటటువంటి సమయంలో కుంభకర్ణుడు ఆ మాటలన్నీ విని లక్ష్మణుడి మాటలు లెక్క చేయక అలా పక్కగా తప్పుకో అని లక్ష్మణుడిని దాటి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ భూమి కంపిస్తుందా అన్నట్టుగా రాముడి మీదకి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. అథ దాశరథీ రామో రౌద్రమస్త్రం ప్రయోజయం కుంభకర్ణస్య హృదయే ససజ్జ నిశితాన్ శరాన్. అప్పుడు మొట్టమొదటిసారిగా రాముడు దాకా వచ్చింది కుంభకర్ణుడు యుద్ధం. ఎందరో వానర వీరులను దాటుకుంటూ వచ్చాడు, ఎందరో వానర వీరుల్ని తినేశాడు. రక్తం త్రాగాడు, మాంసాన్ని తిన్నాడు. కోట్ల మంది వానరులు కుంభకర్ణుడు బలి చేసేసాడు అందరం. ఇది తెలిసింది రాముడికి. లక్ష్మణుడు వచ్చి నిలబడి నాతో పోరాడవయ్యా అన్నాడు. అంతకుముందు సుగ్రీవుడు, అంతకుముందు హనుమంతుడు, అంతకుముందు మైందుడు, ద్విబుధుడు, ఇలా అందరూ కుంభకర్ణుడితో పోరాడిన వాళ్ళే. అలా రాముడి దగ్గరికి వస్తే రాముడు ముందు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. కుంభకర్ణుడు వక్షస్థలం పైన కొట్టాడు. రౌద్రాస్త్రాన్ని తన యొక్క వాడి అయిన బాణాన్ని వేగంగా తీసి గుండెలకేసి కొట్టాడు మొదటిసారిగా రాముడు. అథ దాశరథీ రామో రౌద్రమస్త్రం ప్రయోజయన్ కుంభకర్ణస్య హృదయే ససజ్జ నిశితాన్ శరాన్. అనేకమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ దశరథ కుమారుడైనటువంటి రాముడు రౌద్రాస్త్రాన్ని మొదలుగా ప్రయోగిస్తాడు. కుంభకర్ణుడు గుండెలకేసి కొడతాడు రౌద్రాస్త్రాన్ని. తస్య రామేణ విద్ధస్య సహసాభిప్రధావతః అంగారమిశ్రాః క్రుద్ధస్య ముఖాన్నిచ్చేరురచ్చిషః. అంగారమిశ్రాః క్రుద్ధస్య ముఖాన్నిచ్చేరురచ్చిషః. భయంకరమైనటువంటి బాణాలవి. కుంభకర్ణుడు ముఖం నుండి అగ్నిపిండాలు, అగ్నిజ్వాలలు బయలుదేరి అది బాణాలు గుండెలకు తగలగానే భయంకరమైనటువంటి వేడి నిప్పులు అవన్నీ కుంభకర్ణుడు కళ్ళల్లో నుండి, ముఖంలో నుండి, చెవుల్లో నుండి రక్తం, అలాగే వేడి అగ్ని బయలుదేరాయి ఆ బాణం గుండెలకు తగలగానే. క్రోధావిష్టుడయ్యాడు కుంభకర్ణుడు కూడా. భయంకరంగా అరవటం మొదలుపెట్టాడు. వానరసేనని భయపెడుతూ మొదలుపెట్టాడు. రాముడు వైపు చూస్తూ ఉన్నాడు. రాముడు ఎక్కడున్నాడా? బాణం వచ్చి తగలనే తగిలింది. ఇక రాముణ్ణి వెతుకుతున్నాడు. రాముణ్ణి వధిద్దామని కుంభకర్ణుడు. తస్య రామేణ విద్ధస్య
సహస్రాభి ప్రధావతః అంగారమిశ్రాః క్రుద్ధస్య ముఖాన్నిశ్చేరురక్షిషః రక్షిషః రాముడికి ఎదురుగా బయలుదేరితే కుంభకర్ణుడు ఆ కుంభకర్ణుడికి వేసినటువంటి రౌద్రాస్త్రానికి కుంభకర్ణుడు ముఖం నుండి అగ్ని పిండాలు లాంటి అగ్ని జ్వాలలు బయలుదేరిని ఆ వేగానికి, ఆ అస్త్ర బాణాల వేగానికి. రామాస్త్ర విద్ధో ఘోరం వై నర్దన్ రాక్షస పుంగవః అభ్యధావత తం క్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే. బాగా క్రోధం వచ్చింది కుంభకర్ణుడికి, ఆవేశం పెరిగింది, ఇంకా పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. వానరులు తరిమి కొడుతున్నాడు, ఇలా చేతులతో, అరుపులతో, కళ్ళతో, చూపులతో. రాముడు వైపు పరిగెత్తాడు దగ్గరగా. రామాస్త్ర విద్ధో ఘోరం వై నర్దన్ రాక్షసపుంగవః అభ్యధావత తం క్రుద్ధో హరిం విద్రావయన్ రణే. వానర సైన్యాన్ని భయపెడుతున్నాడు, రెంకెల వేస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. అగ్నిజ్వాలల వంటి నోటిలో నుండి అగ్ని పిండాల అన్నట్టుగా అగ్నిజ్వాలలు బయలుదేరాయి ముఖం నుండి. తస్యోరసి నిమగ్నాస్తి శరాబర్హిణవాససః హస్తాశ్చాస్య పరిభ్రష్టా గదా చోర్వ్యాం పపాతః. నెమలేకలు కట్టినటువంటి ఆ బాణాలు కుంభకర్ణుని వక్షస్థలంలోకి దిగిపోయాయి. రాముడు ఇస్తే గుండెల్లోకి దిగిపోయి బాధ బయలుదేరింది కుంభకర్ణుడికి. ఒక గద తీసుకున్నాడు చేతిలో నుండి, తీసుకొని అప్పటికే గద పట్టుకొని ఎందరితోనూ యుద్ధం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కుంభకర్ణుడు వేగంగా రౌద్రాస్త్రం వచ్చి, రాముడు వదిలినటువంటి రౌద్రాస్త్రం వచ్చి గుండెలకు తగిలితే ఆ గద కాస్త చేతిలోంచి దారి కింద పడిపోయింది. తస్యోరసి నిమగ్నాస్తే శరా బర్హిణ వాససః హస్తాచాస్య పరిభ్రష్టా గదా చోర్వ్యాం పపాతః. నేల మీద పడిపోయింది ఆ యొక్క గద. ఆయుధాని చ సర్వాణి సమకీర్త్యంత భూతలే స నిరాయుధమాత్మానం యదా మేనే మహాబలః ముష్టిభ్యాం చ కరాభ్యాం చ చకార కదనం మహతో. అతని ఆయుధాలన్నీ కూడా కుంభకర్ణుడు వస్తూనే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించి వచ్చాడు యుద్ధరంగంలోకి. అన్నీ చల్లా చెదురైపోయాయి. రాముడు వదిలినటువంటి రౌద్రాస్త్రం గుండెలకు తగిలి ఎప్పుడైతే కళ్ళలోంచి అగ్ని జ్వాలలు అనేటటువంటి వేడి బయలుదేరిందో
ఆ యొక్క ఆవేశంలో గద వదిలేశాడు. ఆయుధాలన్నీ చల్లా చెదురైపోయాయి. అన్నింటినీ కూడా వాటిని ఏం జరుగుతుందో గ్రహించాడు. మళ్ళీ పిడికిళ్లతో పట్టుకొని చేతులతోనే యుద్ధం చేయటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. ఆయుధాని చ సర్వాణి సమకీర్త్యంత భూతలే స నిరాయుధమాత్మానం యదా మేనే మహాబలః ముష్టిభ్యాం ముష్టిభ్యాంచ కరాభ్యాంచ చకార కదనం మహతో చేతులతో ఆయుధాలన్నీ చేజారిపోతే పిడికిళ్లతో చేతులతోనే యుద్ధం చేయడం ప్రారంభం చేశాడు కుంభకర్ణుడు. స బాణైరపి విద్ధాంగః క్షతజేన సమక్షితః క్షతజేన సముక్షితః రుధిరం పరిశుశ్రావా గిరిః ప్రస్రవణం యథా. బాణాలతో ఎక్కుపెట్టి కొట్టాడు రాముడు. రక్తం చేత తడిచిపోయింది శరీరం అంతా కుంభకర్ణుడిది. రౌద్రాస్త్రంతో కొట్టినటువంటి దెబ్బకి శరీరం నిండా రక్తమే కుంభకర్ణుడికి. పర్వతంపై నుండి సెలయేరు వలె రక్త ప్రవాహం ప్రారంభమైంది రాముడు కొట్టినటువంటి దెబ్బకి. సబాణైరతి విద్ధాంగః క్షతజేన సముక్షితః రుధిరం పరిశుశ్రావా గిరిః ప్రస్రవణం యథా. శలయేళ్ళులాగా రక్త ప్రవాహం కుంభకర్ణుడికి రాముడు వేసినటువంటి రౌద్రాస్త్రం దెబ్బకి రక్తస్రావం అవుతుంది. స తీవ్రేణ చ కోపేన రుధిరేణ చ మూర్ఛితః వానరాన్ రాక్షసాన్ వృక్షాన్ ఖాదన్ స పరిధావతి. తీవ్రమైనటువంటి కోపం బయలుదేరింది కుంభకర్ణుడికి. ఒళ్ళు తెలియలేదు, రక్తం కారుతూ ఉంది శరీరం నిండా. రాక్షసుల్ని, భల్లూకాల్ని, వానరుల్ని ఆ ఆవేశంలో, ఆ బాధలో అందరినీ తినటం మొదలుపెట్టాడు. ఎవరెవరా తెలియటం లేదు కుంభకర్ణుడికి. కాసేపు భల్లూకాల్ని తింటున్నాడు, కాసేపు రాక్షసుల్ని తింటున్నాడు, కాసేపు వానరుల్ని తింటున్నాడు. ఇలా అందరినీ తినటం ప్రారంభం చేశాడు. వికృతమైనటువంటి రూపంతో, వికృతమైనటువంటి అరుపులతో కుంభకర్ణుడు చేసేటటువంటి బీభత్సం అలా ఉంది. సతీవ్రేణ చ కోపేన రుధిరేణ చ మూర్ఛితః వానరాన్ రాక్షసాన్ వృక్షాన్ ఖాదన్
పరిధావతి. కొంతమందిని వానరుల్ని, రాక్షసుల్ని, వృక్షాన్ అనేకమైంది భల్లూకాల్ని, వానరుల్ని, రాక్షసుల్ని భక్షిస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ రంకెలు వేస్తూ అందరిని భయపెడుతూ కుంభకర్ణుడు చేస్తూ ఉన్నాడు. అధశృంగం సమావిధ్య భీమం భీమ పరక్రమ చిక్షేపరామముద్దిశ్య బలవానంతకోపమః. ఒక పర్వత శిఖరాన్ని బిగించి పట్టి రాముడి మీదకి విసిరాడు కుంభకర్ణుడు. పర్వత శిఖరాన్ని పెకిలించి గట్టిగా పట్టుకున్నాడు. యమతుల్యుడు కదా, యముడితో సమానమైనటువంటి వాడు, యముణ్ణి కూడా భయపెట్టేటటువంటి వాడు కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరాన్ని గట్టిగా పెకిలించి చేత్తో పట్టుకొని మొదలు రాముడి మీదకు విసిరాడు. అధశృంగం సమావిధ్య భీమం భీమ పరక్రమః చిక్షేప రామముద్దిశ్య బలవానంతకోపమః. బలవానంత కోపమః. భయంకరమైనటువంటి ఒక పర్వతాన్ని పెకిలించాడు, రాముడి మీదకి విసిరి కొట్టాడు కుంభకర్ణుడు. అప్రాప్తమంతరా రామః సప్తభీస్తమజిత్మగైః చిచ్ఛేదగిరిశృంగం తం పునః సంధాయ కార్ముకం. రాముడు ఆ సమయంలో ధనస్సును ఎక్కిపెట్టి ఆ పర్వత శిఖరాన్ని తన మీదకి రాకుండానే దాన్ని 7 బాణాలతో కొట్టి మధ్యలోకి దాన్ని ఖండించాడు, ముక్కలు చేశాడు. రాముడు తన పరాక్రమంతో ఆ పర్వతాన్ని ముక్కలు చేయడం జరిగింది, కుంభకర్ణుడు విసిరేసినటువంటి పర్వతాన్ని. అప్రాప్తమంతరా రామః సప్తభిస్తమజిత్మగైః చిచ్ఛేద గిరిశృంగం తం పునః సంధాయ కార్ముకం. అనేకమైనటువంటి బాణాలు వేసేటటువంటి సందర్భంలో రాముడు మొదలుగా 7 బాణాలు కుంభకర్ణుడు మీదకి వేయటం జరిగింది. కుంభకర్ణుడు విసిరినటువంటి ఆ పర్వతం పైకి వేసి కొట్టగానే పర్వతం పిండి పక్కన పడిపోయింది. తతస్తు రామో ధర్మాత్మా తస్య శృంగం మహత్తద శరైః కాంచన చిత్రాంగై చిచ్ఛేద భరతగ్రజః. ఆ తర్వాత ధర్మాత్ముడైనటువంటి వాడు, గొప్పవాడు భరతుడు అన్నగారైనటువంటి రాముడు బంగారము చేత చిత్రవర్ణము కలిగినటువంటి బాణాలతో విసిరినటువంటి శిఖరాన్ని, ఒక పర్వత శిఖరాన్ని కొట్టాడు. 7 బాణాలతో ఒకేసారి కొట్టాడు ఆ పర్వత శిఖరాన్ని. తతస్తు రామో ధర్మాత్మా
తస్య శృంగం మహత్తదా శరైః కాంచన చిత్రాంగై చిచ్ఛేద భరతగ్రజః తన్మేరు శిఖరాకారం జ్యోతమానమివ శ్రియ ద్వేషతే వానరాణాం చ పతమానమపాతయతో. మేరు శిఖరం వంటి ఆకారం కలిగినటువంటి కాంతితో ప్రకాశించుచున్నట్లు ఉన్నటువంటి ఆ పర్వతం రాముడు వేసిన బాణాలకి కింద పడిపోయింది. 200 మంది వానరులను ఆ శిఖరం కింద ఎప్పుడైతే రాముడు వేసిన బాణాలకు కింద పడిందో ఆ పర్వతం 200 మంది వానరులను పడగొట్టింది. ఆ పర్వతం కింద పడిపోయారు వానరులంతా కూడా. కాంతితో మేరు పర్వత శిఖరం వంటి ఆకారము కలిగిన కాంతితో ప్రకాశించుచున్నట్లు ఉన్న ఆ శిఖరం కింద పడుచు 200 మంది వానరులను కూడా పడేసింది. సామాన్యమా ఆ పర్వతం? కుంభకర్ణుడు విసిరేస్తే దాన్ని ఛేదించే ప్రక్రియలో 7 బాణాలు కలిపి ఒక్కసారి రాముడు కొట్టగా ఆ పర్వతం ముక్కలై కింద పడింది. ఆ పడేటటువంటి సమయంలో కొన్ని 100 మంది వానరులు కూడా ఆ పర్వతం కింద పడిపోయారు. తన్మేరు శిఖరాకారం జ్యోతమానమివ శ్రియ ద్వేషతే వానరాణాం చ పతమానమపాతయతో. తన్మేరు శిఖరాకారం జ్యోతమానమివ శ్రియా ద్వేషతే వానరాణాం చ పతమానమపాతయతో. ఎందరో వానరులు కూడా ఆ పర్వతం కింద పడిపోయారు. తస్మిన్ కాలే సధర్మాత్మ లక్ష్మణో రామమబ్రవీతు కుంభకర్ణవధేయుక్తో యోగాన్ పరిమృశన్ బహూన్. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే కుంభకర్ణుడు అనేకమైనటువంటి శిలలు విసిరేయటం జరుగుతుంది రాముడి పైకి. రాముడు కూడా వాటిని ఛేదించుకుంటూ వాటిని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. కుంభకర్ణుని చంపాలి అనేటటువంటి నిశ్చయంతో అనేకమైనటువంటి ఉపాయాలను ఆలోచిస్తూ రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కుంభకర్ణుడు విధించాలయా అని చెప్పేసి లక్ష్మణుడితో రాముడు స్వయంగా మాట్లాడుతున్నాడు. తస్మిన్ కాలే సధర్మాత్మ లక్ష్మణ రామమబ్రవీతు కుంభకర్ణవధేయుక్తో యోగాన్ పరిమృశన్ బహూన్. రాముడు కుంభకర్ణుని వధించేటటువంటి సందర్భంలో లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. నైవాయం వానరాన్ రాజన్
నైవాయం వానరాన్ రాజన్న విజానాతి రాక్షసాన్ మత్తః శోణితగంధేన స్వాన్ పరాంశ్చైవ ఖాదతి. రాజా, ఇతనికి వానరులెవరో రాక్షసులెవరో తెలియటం లేదు. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు రాముడితో, మహారాజా రామ, ఇతనికి వానరులెవరో రాక్షసులెవరో తెలియటం లేదయ్యా, అలా తినేస్తున్నాడు భయంకరంగా. అతనికి రక్తము గంధము చేత శరీరం అనేకమైనటువంటి రక్తం, అనేకమైనటువంటి మాంసం, అనేకమైనటువంటి మద్యం స్వీకరించినటువంటి కుంభకర్ణుడికి తెలియటం లేదు పరిస్థితి. మత్తెక్కి తన వాళ్ళెవరో ఇతరులెవరో తెలియక అందరినీ తినేస్తున్నాడు. విచిత్రంగా ఉంది అన్నాడు లక్ష్మణుడు రాముడితో. నైవాయం వానరాన్ రాజన్ విజానాతి రాక్షసాన్ మత్తః శోణితగంధేన స్వాన్ పరాంశ్చైవ ఖాదతి. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు రాముడితో, రామా, కుంభకర్ణుని వధించాలయ్యా, భయంకరమైనటువంటి పరాక్రమంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. అంతేనా, ఇతడికి తన వాళ్ళెవరో రాక్షసులెవరో వానరులెవరో భల్లూకాలెవరో ఎవరెవరో తెలియటం లేదు. రక్తం త్రాగి మాంసం తిని మద్యం తాగినటువంటి మత్తులో మత్తెక్కినటువంటి ఈ కుంభకర్ణుడు తన వాళ్ళని తింటూ ఉన్నాడు, ఇతరులను కూడా తినేస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉందయ్యా, ఏమిటి విచిత్రం అన్నాడు. సాధ్వేన మధిరోహంతు సర్వతో వానరర్షభాః యోధపాశ్చ యథా ముఖ్యాస్తిష్టన్ త్వస్య సమంతతః. వానర శ్రేష్ఠులందరూ అన్ని వైపుల నుండి ఇతని దేహం మీదకి ఎక్కుదురుగాక. సేనానాయకులు తమ తమ ప్రధానులను అనుసరించి ఇతని చుట్టూ నిలిచి ముందురుగాక. ఇలా వీళ్ళని ప్రేరేపిద్దాం. వానర వీరుల్ని సేనానాయకుల్ని కుంభకర్ణుని చుట్టముట్టేటట్టు చేద్దాం అన్నాడు లక్ష్మణుడు రాముడితో. సాధ్వేన మధిరోహంతు సర్వతో వానరర్షభాః యూధపాశ్చ యథా ముఖ్యా తిష్టన్ త్వస్య సమంతతః. అనేక మంది వానరుల్ని ప్రేరేపిద్దాం. కుంభకర్ణుని చుట్టుముడతారు కొంతమంది, కొంతమంది కుంభకర్ణుడు పైకెక్కి కుంభకర్ణుని పీడిస్తారు అన్నాడు లక్ష్మణుడు రాముడితో. అద్యాయం దుర్మతి కాలే గురుభార ప్రిపీడితః ప్రచరన్ రాక్షసో భూమౌ నాన్యాన్ హన్యాత్ప్లవంగమాన్. ఆ సమయంలో భయంకరమైనటువంటి వానర వీరులు, భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వానర సైన్యం, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళందరూ కుంభకర్ణుడు శరీరం పైకి ఎక్కి
నిలబడితే నడవలేక వారిని ముయ్యలేక కుంభకర్ణుడు కింద పడిపోతాడు. ఆ సమయంలో వానరులను వధించలేడయ్యా. కుంభకర్ణుడు శరీరం నిండా వానర సైన్యం ఎక్కి నిలబడి తొక్కుతూ గురుతుతూ ఉంటే కుంభకర్ణుడు నడవలేక కింద పడిపోతాడు. వానరుల్ని చంపలేడు. లేకపోతే వానరుల్ని ఆ మత్తులో తినేస్తూ ఉన్నాడు. రాక్షస సైన్యాన్ని తింటూ ఉన్నాడు. భల్లూకాల్ని ఇలా ఏం చేస్తున్నాడో కుంభకర్ణుడికి అర్థం కావటం లేదు అని రాముడితో మాట్లాడుతూ చెప్తున్నాడు లక్ష్మణుడు. అద్యాయం దుర్మతి కాలే గురుభార ప్రపీడితః ప్రచరన్ రాక్షసో భూమౌ నాన్యాన్ హన్యాత్ ప్లవంగమాన్ చంపలేడయ్యా వానరుల్ని. ఇలా వానర సైన్యం చుట్టుముట్టాలి, కుంభకర్ణుని బాగా పీడించాలి అన్నాడు లక్ష్మణుడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః తే సమారురు పురుహృష్టాః కుంభకర్ణం ప్లవంగమాః. అందరూ సంతోషించారు, లక్ష్మణుడి మాట విన్నారు. విని వానరులంతా కూడా కుంభకర్ణుని చుట్టుముట్టారు. కొంత భాగం శరీరంపైకి ఎక్కారు. తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః తే సమారురు పృష్టాః కుంభకర్ణం ప్లవంగమాః. లక్ష్మణుడు మాట విని వానర సైన్యం అంతా కూడా జయ జయధ్వానాలు చేస్తూ కుంభకర్ణుడి శరీరంపైకి ఎక్కారు. కుంభకర్ణస్తు సంక్రుద్ధో సమారూఢః ప్లవంగమైః వ్యధూనయత్తాన్ వేగేన దుష్టహస్తేవ హస్తిపాన్. చాలామంది వానరులు కుంభకర్ణుడు శరీరంపైకి ఎక్కారు. ఎక్కితే కుంభకర్ణుడికి చాలా భయంకరమైన కోపం వచ్చింది. పొగరెక్కినటువంటి ఏనుగులాగా వాళ్ళని అటు ఇటు శరీరాన్ని విదిలించుకుంటూ వానరులందరినీ ఇలా విదిలించుకుంటూ ఉన్నాడు, విసిరేస్తూ ఉన్నాడు. చాలామంది వానరులు ఎక్కడెక్కడో పడుతున్నారు పోయి. లక్ష్మణుడు మాట విని వీళ్ళు కుంభకర్ణుడు శరీరం ఎక్కినప్పుడు కుంభకర్ణుడు వాళ్ళని విదిలించుకుంటూ దులిపేశాడు చాలామందిని, వానర వీరుల్ని. కుంభకర్ణస్తు సంక్రుద్ధో సంక్రుద్ధః సమారూఢః ప్లవంగమైః వ్యధూనయత్తాన్ వేగేన
దుష్టహస్తీవ హస్తిపాన్ భయంకరమైనటువంటి వానరుల్ని కుంభకర్ణుడు తన శరీరంపైకి ఎక్కటాన్ని చూశాడు. ఎక్కి శరీరాన్ని పీడిస్తూ ఉంటే కుంభకర్ణుడు శరీరం మొత్తం విదిలించి మదగమెక్కినటువంటి ఏనుగులాగా అటు ఇటు విదిలిస్తే ఎందరో వానరులు వెళ్ళి అవతల పడ్డారు. తాన్ దృష్ట్వా నిర్ధుతాన్ రాము రుష్టోయమితి రాక్షసం సముత్పపాత వేగేన ధనురుత్తమమాదదే. ఆ వానరులందరినీ ఆ విధంగా దులిపివేస్తూ ఇసిరేస్తూ ఉంటే రాముడు కోపావేశంతో ఉన్నాడు. ఆ కోపంతో ఉన్నాడు అని గ్రహించి కుంభకర్ణుడు బాగా కోపంలో ఉన్నాడని గ్రహించాడు రాముడు. వేగంగా అతని వైపు వెళ్ళి ఒక ధనస్సును తీసుకున్నాడు రాముడు. కుంభకర్ణుడు పరిస్థితి చూస్తూ ఉన్నాడు. కుంభకర్ణుడు మత్తెక్కిన శరీరంతో ఉన్నాడు. భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. వానరుల్ని భుజిస్తూ ఉన్నాడు. వానరుల్ని వధిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో లక్ష్మణుడు మాట ప్రకారం వానరులంతా కుంభకర్ణుడు శరీరంపైకి ఎక్కి పీడిస్తూ ఉంటే మదమెక్కిన ఏనుగులాగా అందరినీ విదిలించుకున్నటువంటి కుంభకర్ణుడు చూశాడు. రాముడు తన ధనస్సును తీసుకున్నాడు. తాన్ దృష్ట్వా నిర్ధుతాన్ రాము రుష్టోయమితి రాక్షసం సముత్పపాత వేగేన ధనురుత్తమ ఆదదే. తన ధనస్సును తీసుకున్నాడు రాముడు. క్రోధరక్తే క్షణో వీరో నిర్దహన్నివ చక్షుష రాఘవో రాక్షసం రోషాదభిదుద్రావవేగితః యూధపాన్ హర్షయన్ సర్వాన్ కుంభకర్ణ భయార్దితాన్. క్రోధంతో ఎర్రని కళ్ళు కలిగినటువంటి రాముడు చూపుతోనే కాల్చేస్తాడా అన్నట్లు ఉన్నాడు రాముడు కూడా. వేగంగా నడుచుకుంటూ కుంభకర్ణుడు వలన కలిగినటువంటి భయం చేత పీడితులైన వానరులు ఉన్నారే, వాళ్ళంతా అటు ఇటు అందరూ పరిగెత్తూ ఉన్నారు. వానరులందరినీ కూడా సంతోషపెట్టడం కోసం రాక్షసుల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు రాముడు. కుంభకర్ణుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. వానర జాతికి ధైర్యం కలిగించడం కోసం, వాళ్ళని సంతోషపెట్టడం కోసం. క్రోధరక్తే క్షణో వీరో నిర్దహన్నివ చక్షుషా రాఘవో రాక్షసం రోషా దభిదుద్రావ వేగితః యూధపాన్ హర్షయన్ సర్వాన్ కుంభకర్ణ భయార్దితాన్. అనేక మంది రాక్షసుల్ని
ఎదురిస్తూ కుంభకర్ణుడి వైపు బయలుదేరాడు రాముడు. స చాపమాదాయ భుజంగకల్పం దృఢజ్యముగ్రం తపనీయ చిత్రం హరీన్ సమాశ్వాస్య సముత్పపాత రామో నిబద్ధోత్తమ తూణబాణః. రాముడు భయంకరమైనటువంటి సర్పం వలె ఉన్నటువంటివి దృఢమైన నారి కలిగినటువంటి బంగారము చేత చిత్రవర్ణంగా భయంకరంగా తయారు చేసినటువంటి ధనస్సును తీసుకుని ఉత్తమములైనటువంటి అంబుల పదలో ఉన్నటువంటి బాణాలని పట్టుకొని వానరులకి ధైర్యం చెప్పి శీఘ్రంగా బయలుదేరాడు. వానరులు కుంభకర్ణుడు పరాక్రమాన్ని చూసి బెదిరిపోయి పారిపోతూ ఉంటే అప్పుడు ధనస్సును తీసుకొని వారికి ధైర్యం చెబుతూ తాను బయలుదేరాడు. ఇక్కడ స్వయంగా చాపమాదాయ భుజంగకల్పం దృఢజ్యముగ్రం తపనీయ చిత్రం హరిం సమాశ్వాస్య సముత్పపాత రామో నిబద్ధోత్తమ తూణబాణః. వానరులకు ధైర్యం చెప్పాడు రాముడు. తన భయంకరమైనటువంటి బాణాలను తీసుకొని బయలుదేరాడు. సవానర గణైస్తైస్తు వృతః పరమదుర్జయః లక్ష్మణానుచరో వీరః సంప్రతస్థే మహాబలః. ఏమాత్రము భయం లేనటువంటి వాడు, ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి రాముడు బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా వెంట బయలుదేరాడు రాముడు వెనక. వానర గణాలతో కలిసి బయలుదేరారు రామ లక్ష్మణుడు ఇద్దరూ కూడా. సవానర గణైస్తైస్తు వృతః పరమదుర్జయః లక్ష్మణానుచరో వీరః సంప్రతస్థే మహాబలః. లక్ష్మణుని వెంట తీసుకున్నాడు రాముడు. వానర సైన్యాన్ని వెంట తీసుకున్నాడు. తన భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి తన బాణాలను తీసుకొని కుంభకర్ణుడి పైకి బయలుదేరాడు రాముడు. సదర్శ మహాత్మానం కిరీటినమరిందమం శోణితావృత రక్తాక్షం కుంభకర్ణం మహాబలః. రాముడు ఇలా బయలుదేరితే గొప్ప బలం కలిగినటువంటి ఆ రాముడు కిరీటాన్ని ధరించినటువంటి వాడు కుంభకర్ణుని చూశాడు. మొట్టమొదటిసారిగా చూసి అతని కళ్ళు శత్రు వినాశకుడైనటువంటి అతని కళ్ళు రక్తము కప్పి ఎర్రగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కుంభకర్ణుడి నేత్రాలు రక్తం చేత ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. రాముడు చూసినటువంటి సందర్భంలో కుంభకర్ణుడి నేత్రాలు ఆ రూపం భయంకరంగా ఉంది. రాముడు చూశాడు ఈ సందర్భాన్ని. సదర్శ మహాత్మానం
కిరీటినమరిందమం శోణితావృత రక్తాక్షం కుంభకర్ణం మహాబలః. ఎర్రని కళ్ళు, భయంకరమైనటువంటి రూపాన్ని చూశాడు రాముడు, కుంభకర్ణుడు రూపాన్ని. సర్వాన్ సమభిధావంతం యథారుష్టం దిశాగజం మార్గమాణం హరీన్ క్రుద్ధం రాక్షసైః పరివారితం. కుంభకర్ణుడు కోపించినటువంటి దిగ్గజం వలె అందరినీ తరుముతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా రాముడు చూసిన సందర్భంలో? దిగ్గజంలాగా, కోపించినటువంటి గొప్ప సింహంలాగా, గొప్ప ఏనుగు వలె అలా అందరినీ కూడా అటు ఇటు అటు ఇటు తరుముతూ ఉన్నాడు. రాక్షస సైన్యం అంతా కూడా పరారు పెడుతుంది. ఒక పక్క వానర సైన్యం కుంభకర్ణుడు చుట్టుముట్టారు, అందరిని బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా కుంభకర్ణుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ పరాక్రమాన్ని చూస్తూ ఉన్నాడు రాముడు. వానర సైన్యం అంతా దగ్గరికి వచ్చి కుంభకర్ణుడి శరీరం నిండా ఎక్కి కూర్చోవటం, పీడించడం జరుగుతూ ఉంటే కుంభకర్ణుడు వాళ్ళని బెదిరిస్తూ అరుస్తూ కొంతమందిని తింటూ ఇలా కుంభకర్ణుడు తన యొక్క యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. వానరులకి ఏం చేయాలో తెలియటం లేదు. కోపంతో వానరులకై వెతుకుతూ ఉన్నాడు కుంభకర్ణుడు కూడా. అతను చుట్టూ రాక్షసులంతా కూడా ఉన్నారు. కుంభకర్ణుడు చుట్టూ రాక్షస సైన్యం ఉంది, రాముడు చుట్టూ వానర సైన్యం ఉంది. ఇలా ఉన్న సమయంలో రాముడు కుంభకర్ణుణ్ణి వధిద్దాము అని బయలుదేరిన సమయంలో కుంభకర్ణుడు రూపం కనబడింది. భయంకరమైనటువంటి నేత్రాలతో వానరుల్ని చెండాడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. కొంతమందిని తింటూ ఉన్నాడు, కొంతమందిని బెదిరిస్తూ ఉన్నాడు, కొంతమందిని నలిపేస్తూ ఉన్నాడు, కొంతమందిని విసిరేస్తూ ఉన్నాడు. అసలు ఆ చర్యలు ఆపటానికి వీలు లేకుండా ఉంది. అలా నడుస్తూ ఉంది కుంభకర్ణుడు యుద్ధం. వింధ్యమందర సంకాశం కాంచనాంగదభూషణం స్రవంతం రుధిరం వక్త్రాద్వర్షామేఘమివోత్థితం. ఇదిలా ఉంటే వింధ్య మందర పర్వతాల వలె ఉన్నాడు కుంభకర్ణుడు. సామాన్యమైన రూపమా? బంగారు ఆభరణాలు ధరించి ఉన్నాడు. అలంకారాలని అలంకరించుకునే వచ్చాడుగా కుంభకర్ణుడు. రావణుడి ఆజ్ఞ చేత, రావణుడి అనుగ్రహంతో వచ్చినటువంటి కుంభకర్ణుడు అనేకమైనటువంటి బంగారు ఆభరణాలు ధరించి వచ్చాడు. అతని ముఖం నుండి రక్తం కారుతూ ఉంది. పైకి లేచినటువంటి వర్షాకాల మేఘం వలె ఉన్నాడు. రక్తం కక్కుతూ, రక్తం కారుతూ, శరీరం నిండా రక్తం కారుతూ ఉంటే వానరులంతా కూడా, వానర వీరులు కుంభకర్ణుడు శరీరం పైకెక్కి కొంతమంది రక్కుతూ ఉన్నారు, కొంతమంది కరుస్తూ ఉన్నారు కుంభకర్ణుడు శరీరాన్ని. కుంభకర్ణుడు కూడా అందరినీ విదిలించుకుంటూ కొంతమందిని తింటూ ఉన్నాడు, కొంతమంది రాక్షస వీరులను కూడా తింటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కుంభకర్ణుడికి తెలియటం లేదు, ఎవరిని తింటున్నాడో తెలియటం లేదు. మధు తాగినటువంటి మత్తులో ఉన్నాడు కుంభకర్ణుడు. ఎంతో రక్తం త్రాగి ఉన్నాడు, ఎంతో మాంసం తిని ఉన్నాడు. అప్పటికే ఎందరో వానర వీరుల్ని తినేసి ఉన్నాడు. ఎందరో రాక్షసులను కూడా ఆ మత్తులో తెలియకుండా రాక్షసులను కూడా తిన్నాడు. ఇలా ఒక భయంకరమైనటువంటి, ఒక వికృతమైనటువంటి, ఒక ఘోరమైనటువంటి సందర్భాన్ని లక్ష్మణుడు, రాముడు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ రూపాన్ని వింధ్య పర్వతం అని తెస్తున్నాడు. ఆ ఘోరమైనటువంటి కుంభకర్ణుని చూశారు. సర్వాన్ సమభిధావంతం యథా రుష్టం దిశాగజం మార్గమాణం హరీన్ క్రుద్ధం రాక్షసైః పరివారితం. లక్ష్మణుడు చెప్పిన విధంగా వానర సైన్యం అంతా కూడా కుంభకర్ణుని చేరారు. కుంభకర్ణుడు చుట్టుముట్టారు. కుంభకర్ణుడు చుట్టూ ఉన్నారు. కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, కొంతమంది కొరుకుతూ ఉన్నారు కుంభకర్ణుడిని, కొంతమందిని రక్కుతూ ఉన్నారు, కొంతమంది వానర వీరుడు, కొంతమంది గుద్దుతూ ఉన్నారు. ఇలా ఉంటే వానర సైన్యం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే
కుంభకర్ణుడు కొంతమందిని విదిలిస్తూ ఉన్నాడు వానరుల్ని, కొంతమందిని నలిపేస్తూ ఉన్నాడు, కొంతమందిని తింటూ ఉన్నాడు. ఇలా కుంభకర్ణుడు చర్య నడుస్తూ ఉంది. వింధ్య పర్వతం లాంటి ఆకారంలో ఉన్నాడు సామాన్యుడా కుంభకర్ణుడు. బంగారు ఆభరణాలు ధరించి గొప్ప తేజస్సుతో అగ్ని నిప్పులు కక్కుతున్నాడా అన్నట్లు నేత్రాలతో ఉన్నాడు. రాముడు చూశాడు ఈ కుంభకర్ణుణ్ణి. జిహ్వయా పరిలిహ్యంతం శృంకిణీ శోణితోక్షితే మృన్నదంతం మృద్నదంతం వానరానేకం కాలాంతకమయోపమం. కుంభకర్ణుడు రక్తంతో తడిసిపోయి ఉన్నాడు. శరీరం అంతా, చెవులంతా కూడా రక్తంతోనే తడిసి ఉన్నాయి. ఎందుకంటే వానరులు కొరికి రక్కి ఉన్నారు. నాలుక అంతా కూడా రక్తంతోనే ఉంది. చెవుల్ని నాలుకతో నాకుతూ ఉన్నాడు. శరీరం అంతా రక్తంతో నాకుతూ ఉన్నాడు. వానర సైన్యాన్ని మర్దిస్తూ ఉన్నాడు. వానరుల్ని భయపెడుతూ ఉన్నాడు. వానరులను చంపుతూ ఉన్నాడు. వానరులను తింటూ ఉన్నాడు. ప్రళయకాలంలో జగత్సంహారకుడైనటువంటి యముళ్లాగా కనబడుతున్నాడు ఆ రూపం చూస్తే. శరీరం నిండా వానరులే ఉన్నారు కుంభకర్ణుడి శరీరాన్ని ఆవరించి. కొంతమందిని చంపుతూ ఉన్నాడు కుంభకర్ణుడే. కుంభకర్ణుణ్ణి చంపే ప్రయత్నం చేసేంత పోరాటం చేస్తున్నారు వానరులు. ఆ సమయంలో చూశాడు ఈ సందర్భాన్ని రాముడు. తం దృష్ట్వా రాక్షసశ్రేష్టం ప్రదీప్తానలవక్షసం విస్ఫారయామాస తదా కార్ముకం పురుషర్షభః. ఆ భయంకరమైనటువంటి రాక్షస వీరుణ్ణి కుంభకర్ణుని చూశాడు. చూసి తన యొక్క ధనస్సును పట్టుకున్నాడు రాముడు. పట్టుకొని దాన్ని కాస్త ఇలా చరిచాడు తన ధనస్సుని రాముడు. తస్య చాప నిర్ఘోషాత్ కుపితో రక్షసర్షభః అమృష్యమాణస్తం ఘోషమభిదుద్రావరాఘవం. కుంభకర్ణుడు చేసేటటువంటి చేష్టలు, కుంభకర్ణుడు చేసేటటువంటి భయంకరమైనటువంటి పరాక్రమంతో చేసే యుద్ధము, వానరులను వధించటం, వానరుల్ని తినటం, ఇవన్నీ చూసినటువంటి రాముడు తన ధనస్సుని ధనుష్ఠంకాకారం చేశాడు. ధనుష్ఠంకారధ్వని ఎప్పుడైతే చేశాడో కుంభకర్ణుడికి వినపడింది ఆ ధనుష్ఠంకారం. రాముడు ఆ ధనస్సుని ఇలా పట్టుకొని తన నారిని ఒక్కసారి ఇలా అన్నట్ట. అనగానే ఆ శబ్దం ఆ ప్రదేశమంతా వ్యాపించింది. కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చింది ఆ ధ్వని వినగానే. రాముడికి ఆ వినలేనంత ధ్వని వచ్చింది. ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా వినపడింది ఆ ధనుష్ఠంకారం. చాలామంది రాక్షసులు పరారైపోయారు. కుంభకర్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది, విసుకొచ్చింది ఆ ధ్వని విని. వెంటనే రాముడు ఎక్కడున్నాడా అని చూశాడు. రాముడు పైకి పరిగెత్తాడు ఆ ధనుష్ఠంకారం వచ్చినటువంటి వైపుకి. రాముడు ధనుష్ఠంకారాన్ని ఇలా అనగానే ఆ ప్రదేశమంతా వ్యాపించినటువంటి ధ్వని కుంభకర్ణుడికి వికారం కలిగింది. ఆ ధ్వనికి కుంభకర్ణుని చూశాడు. వచ్చేటటువంటి కుంభకర్ణుని చూసి అతని బాహువులు ఆదిశేషుని ఉత్తమమైన దేహం వలె ఉన్నాయి. భయంకరంగా ఎంతెంతలా ఉన్నాయి కుంభకర్ణుడు భుజాలు. యుద్ధరంగంలో రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. రాముడు కూడా కుంభకర్ణుడితో మాట్లాడాడు ఆ యుద్ధభూమిలో. ఓ రాక్షస నాయక, రాముడు కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు. ఆగచ్చ రక్షోధిపమా విషాద మవస్థితోహం ప్రగృహీత చాపః అవేహి మాం రాక్షస వంశవాససం యస్త్వం ముహూర్తాద్భవితా విచేతాః. ఓ రాక్షస నాయక, రావయ్యారా, మరణించుచున్నాను అని విషాదం పడకు, బాధపడకు. ప్రాణం పోతుంది అని భయపడకు, నువ్వు విషాదం పడకు. నువ్వు రాక్షసరాజా, నేను ధనస్సుని ధరించి నిలబడి ఉన్నా ఇక్కడ. నేను రాక్షస వంశాన్ని నశింపచేసేవాణ్ణి అని తెలుసుకోను. ముందు ముహూర్తకాలంలో నువ్వు నీ ప్రాణాలను విడవగలవయ్యా, కాసేపట్లో జరిగేది ఇదే అన్నాడు రాముడు. తన యొక్క ధనస్సును పట్టుకొని ధనుష్ఠంకారం చేశాడు.
కుంభకర్ణుడు ఎందరో వానరుల్ని పీడిస్తూ ఎందరో వానరుల్ని వధిస్తూ ఉంటే అది చూసినటువంటి రాముడు తన యొక్క ధనస్సును పట్టుకొని ఆ నారిని ఒక్కసారి ఇలా అనగానే ఆ ధ్వని ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. ఆ ధ్వని వినపడింది. కుంభకర్ణుడికి బాగా వికారం చెంది రాముడు పైకి వస్తూ ఉంటే రాముడే ముందు మాట్లాడాడు. ఏమయ్యా, కాసేపట్లో మరణిస్తున్నావు, బాధపడకు, నా చేతుల్లో నువ్వు నీ రాక్షస వంశం అంతా నశించిపోతుంది, కాసేపట్లో నీ ప్రాణాలు పోతాయి అన్నాడు రాముడి. రామోయమితి విజ్ఞాయ జహాస వికృతస్వనం అభ్యధావత సంక్రుద్ధో హరీన్ వీత్రావయన్రణే. ఈ మాట విన్నాడు కుంభకర్ణుడు. రాముడు అని తెలుసుకున్నాడు. ఈ మాటలన్నీ రాముడి దగ్గర నుండి రావటాన్ని విన్నాడు. ఇతడు రాముడు అని తెలుసుకున్నాడు. అప్పటిదాకా రాముడు అని తెలియదు కుంభకర్ణుడికి. రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో. రాముడు అని తెలుసుకొని ఇంకా పెద్ద ధ్వని చేయటం మొదలుపెట్టాడు. ఇతడు రాముడు, ఇతన్నే వధిస్తాను అని కోపించాడు. యుద్ధంలో వానరులందరినీ బెదిరిస్తున్నాడు. ఇటు అటు బెదిరిస్తూ ఉంటే వానరులంతా వెనక్కిపోతూ ఉన్నారు. ఆ సమయంలో రాముడికి ఎదురుగా వెళ్ళాడు కుంభకర్ణుడు. దారయన్నివ సర్వేషాం హృదయానివ నౌకసాం ప్రహస్య వికృతం భీమం సమేఘస్తనితోపమం కుంభకర్ణో మహాతేజ రాఘవం వాక్యమబ్రవీతు. భయంకరమైనటువంటి అరుపులు అలవటం మొదలుపెట్టాడు. రాముడు ఎప్పుడైతే నీ ప్రాణాలు ఒక ముహూర్త కాలంలో తీసేస్తానయ్యా, నిన్ను నీ రాక్షస వంశాన్ని నేను నశింపజేస్తాను, నువ్వు ఏం బాధపడకు, జరగబోయేది ఇదే అనగానే ఆ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు ఇతడు రాముణ్ణే వధిస్తే అసలు ఈ యుద్ధమే ఉండదు కదా అని రాముడు పైకి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళేటటువంటి సమయంలో వానరులందరికీ కూడా గుండెలు పగిలిపోతున్నాయా అన్నంత పెద్దగా అరుపులు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. భయంకరంగా అరుస్తున్నాడు, అట్టహాసం చేస్తున్నాడు. అట్టహాసం చేస్తూ రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు. నాహం విరాధో విజ్ఞేయో న కబంధ ఖరో నచ నవానీ నచ మారీచ కుంభకర్ణ సమాగతః. కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు రాముడితో. నేను విరాధుడునని కానీ కబంధుడునని కానీ కరుణ్ణి అని కానీ వాలి అని కానీ మారీచుడినని కానీ అనుకోకయ్యో నువ్వు. నేను వాలిని అనుకున్నావేమో కొట్టగానే దెబ్బకి మరణించటానికి, నేను విరాధుడిని అనుకున్నావేమో రామ, దెబ్బ నువ్వు బాణం వేస్తే మరణించటానికి, కబంధుణ్ణి అనుకున్నావేమో రామ, కాదు, కరుణ్ణి అనుకున్నావేమో, వాలిని అనుకున్నావేమో, మారీచుడు అనుకున్నావేమో, కాదయ్యా, వచ్చిన వాడిని కుంభకర్ణుణ్ణి అన్నాడు కుంభకర్ణుడే స్వయంగా రాముడితో. నాహం విరాధో విజ్ఞేయో న కబంధ ఖరో నచ న వాలీ నచ మారీచ కుంభకర్ణ సమాగతః. భయంకరమైనటువంటి రాముడు తన ధనస్సుని ఆ నారిని ధనుష్ఠంకారం చేస్తే ఆ ధ్వని విన్నటువంటి కుంభకర్ణుడు రాముడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో రాముడు అన్నాడు మొదలుగా, ఓ కుంభకర్ణ, నిన్ను ఒక ముహూర్త కాలంలో వధిస్తానయ్యా, నా బాణం దెబ్బకి నువ్వు మరణిస్తావు, నువ్వు నీ రాక్షస వంశం అంతా నశిస్తుంది కాసేపట్లో అని రాముడు అనగానే ఇతడు రాముడే అని అప్పుడు నిర్ధారణకు వచ్చాడు కుంభకర్ణుడు. అప్పుడు దాకా సుస్పష్టంగా తెలియదు, రాముడిని చూడలేదు కుంభకర్ణుడు. అప్పుడు రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు. నాహం విరాధో విజ్ఞేయో నకబంధ ఖరో నచ. రామా, నేను విరాధుణ్ణి అనుకున్నావేమో బాణం వేసి కొట్టగానే మరణించటానికి, కబంధుణ్ణి అనుకున్నావేమో, విజ్ఞేయో న కబంధ ఖరో నచ, కరుణ్ణి కాదయ్యా నేను, నువ్వు వేసిన బాణాలకు చచ్చిపోవడానికి, నా వాలి, నన్ను వాలి అనుకుంటావేమో బాణం వేస్తే మరణించటానికి, నేను వాలిని కూడా కాదు. వాళ్ళు అనుకుంటావేమో, వచ్చినవాడు ఎవరో తెలుసా, కుంభకర్ణుడయ్యా అని
గంభీరమైనటువంటి స్వరంతో రాముడితో కుంభకర్ణుడు మాట్లాడాడు. పశ్యేమే ముద్గరం భీమం సర్వకాలయసం మహతు అనేన నిర్జితా దేవా దానవాశ్చ పురామయా. రామ, భయంకరమైనటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి ఈ యొక్క ముద్గరం చూడు. దీనితో పూర్వం నేను దేవతల్ని ఎన్నోసార్లు ఓడించా, దానవుల్ని జయించా, నా ముందు ఎవరు నిలవలేరు. నువ్వెంత అన్నాడు కుంభకర్ణుడు. నువ్వు వేసిన బాణాలకి చనిపోగా దెబ్బ తగిలి చనిపోవటానికి విరాధుణ్ణి కాదు, కబంధుణ్ణి కాదు, కరుణ్ణి కాదు, వాలిని కాదు, మారీచుణ్ణి అంతకన్నా కాదయ్యా. నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ముద్గరం అనేటటువంటి ఆయుధాన్ని చూడు, ఇది నీ ప్రాణాలు తీస్తుంది ఇప్పుడు అన్నాడు కుంభకర్ణుడు రాముడు ఎదురుగా నిలబడి. వికర్ణనాశ ఇతి మాం నావజ్ఞాతుం త్వమర్హసి స్వల్పాపి నమే పీడా కర్ణనాశా వినాశనాతు. ఇతనికి చెవులు ముక్కులు లేవు కదా అని నువ్వు నన్ను చిన్న చూపు చూడకయ్యా. చెవులు ముక్కు లేకపోవట నాకు ఏమాత్రము బాధ లేదు. ఎందుకంటే వానరులు కొరికారు, రక్తస్రావం అవుతుంది కుంభకర్ణుడు శరీరం నిండా. చెవులు లేవు కదా, ముక్కులు లేవు కదా అని అనుకోకు నువ్వు. దర్శయేక్ష్వాపు శార్దూల వీర్యం గాత్రేషు మే నఖం తతస్త్వాం భక్షయిష్యామి దృష్ట పౌరుష విక్రమం. ఓ దోషరహితుడైనటువంటి ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడు ఆ కుంభకర్ణుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నా అవయవాల మీద నీ పరాక్రమాన్ని చూపు, నీకు ధైర్యం ఉంటే. నీ పౌరుష పరాక్రమాలను చూసిన పిమ్మట ఆ తర్వాత నిన్ను నీ సంగతి చూస్తా, నిన్ను భక్షిస్తా. నీ బాణాలన్నీ వేసి నా శరీరాన్ని కొట్టు చూద్దాం నీకు చేత అయితే అన్నాడు కుంభకర్ణుడు రాముడితో. స కుంభకర్ణస్య వచో నిశమ్య రామః స పుంఖాన్ విససజ్జ బాణాన్ తైరాహతో వజ్ర సమప్రపాతైః న చక్షుభే న వ్యధితే సురారీ. కుంభకర్ణుడు మాటలు విన్నటువంటి రాముడు పొన్నులు బాగా ఉన్నటువంటివి, భయంకరమైనటువంటివి ఇక కుంభకర్ణుడు పైకి ప్రయోగించాడు బాణాలు. వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలు వేసి కొట్టాడు కుంభకర్ణుడికి. రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు ఏమీ కొన్ని బాణాలు తగిలితే ఏమీ క్షోభ చెందలేదు, వ్యధ కూడా చెందలేదు, దెబ్బ తగిలినట్టు కూడా లేదు రాముడు వేస్తే బాణాలు. ఏహి సాయకైః సాలవరాని కృత్త వాలీహతో వానరపుంగవశ్చ తే కుంభకర్ణస్య తదా శరీరం వజ్రోపమం న వ్యధయాం ప్రచక్రుః. ఏ బాణాలు సాలవృక్షాన్ని ఛేదించెనో, ఏ బాణాలు వానర శ్రేష్ఠుడైనటువంటి వాలిని చంపెనో ఆ బాణాలు అప్పుడు వజ్రాయుధం అంటే కుంభకర్ణుని శరీరాన్ని బాధించలేకపోయాయి. 7 సాలవృక్షాలని రాముడు ఒక్కసారే వేసి సాలవృక్షాలను కొడితే ఒకేసారి చీల్చుకొని పోయిందో రామబాణం. ఏ రామబాణం వానర శ్రేష్ఠుడైనటువంటి వాలిని ఒక బాణానికే చంపిందో ఆ రామబాణం కుంభకర్ణుని శరీరాన్ని బాధ కలిగించలేకపోయాయి ఆ సమయంలో వేస్తే. సవారిధారా ఇవ సాయకాస్తాన్ పిపన్ శరీరేణ మహేంద్రశత్రు జఘాన రామస్య శరప్రవేగం వ్యావిధ్యతం ముద్గరముగ్రవేగం. రాముడు వేసిన బాణాలన్నీ వేగంగా వచ్చి భయంకరంగా తగులుతున్నాయి, భయంకరంగా రక్తస్రావం అవుతుంది. ఆ రక్తాన్ని తాగుతూనే ఉన్నాడు కుంభకర్ణుడు, తన రక్తాన్ని తానే తాగుతున్నాడు. జలధార వలె రక్తం గారుతూ ఉంది, రక్తాన్ని త్రాగుతూ ఉన్నాడు. రాముడు కొన్ని బాణాలను అడ్డగిస్తూ ఉన్నాడు, కొన్ని బాణాలను ఇలా కొడుతూ ఉన్నాడు. రాముడు బాణాలు వేస్తూ ఉన్నాడు, కొన్నింటిని తప్పించుకుంటూ ఉన్నాడు, కొన్నింటిని తన ఆయుధాల చేత వాటిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇలా రాముడికి
కుంభకర్ణుడికి యుద్ధం జరుగుతూ ఉంది. తతస్తు రక్ష క్షతజాలిప్తం తతస్తు రక్ష క్షతజావలిప్తం విత్రాసనం దేవమహచ మునాం వ్యావిధ్యతం ముద్గరముగ్రవేగం విద్రావయామాస చమూం హరీణాం. రక్తంతో కుంభకర్ణుడు శరీరం అంతా నిండిపోయింది. దేవతల గొప్ప సైన్యాలకి భయపడి భయం కలిగించేటటువంటి వాడు, దేవతలకి గొప్ప సైన్యానికి రాక్షస సైన్యానికి భయం కలిగించేటటువంటి వాడు కుంభకర్ణుడు తన ముద్గరాన్ని తీసుకొని వానర సైన్యాన్ని తిప్పి తిప్పి కొడుతూ వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు. రాముడు వేసే బాణాల్ని ఎదిరిస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. వాయవ్యమాదాయ తతో మహాస్త్రం రామః ప్రచిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జహార బాహుం సకృత్త బాహు తుములం ననాదా. అప్పుడు రాముడు వాయవ్యాస్త్రము అనేటటువంటి అస్త్రాన్ని సంధించి వాయవ్యాస్త్రాన్ని కుంభకర్ణుడిపైకి ప్రయోగించాడు. హస్తాలను ఖండించాడు. మొదలుగా వాయవ్యాస్త్రాన్ని వేసి తన యొక్క భుజాల్ని హస్తాల్ని వేసి రాముడు కుంభకర్ణుడు వేసి కొట్టగా కుంభకర్ణుడు భుజాలు తెగిపోయాయి. మొదలుగా వాయవ్యాస్త్రాన్ని వేసి ఈ భుజాలకేసి కొట్టగానే భుజాలు తెగిపోయాయి. అప్పుడు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు భయంకరమైనటువంటి బాధ చేత. రాముడు వేసినటువంటి బాణాలకు వాయవ్యాస్త్రం వేసి కొడితే ఈ భుజాలు తెగి కింద పడ్డాయి. ఇక భయంకరమైన రోదన చేస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. సతస్య బాహుర్గిరిశృంగకల్పః సముద్గరో రాఘవ బాణకృత్తః పపాత తస్మిన్ హరిరాజసైన్యే జఘానతాం వానరవాహినీం చ. పర్వత శిఖరంతో సమానమైనటువంటి అతని బాహువులు రాముడు బాణం చేత భేదింపబడ్డాయి. ముద్గరాలతో సహా సుగ్రీవుని సైన్యం మీద పడి వానర సైన్యం చాలామంది మరణించారు. రాముడు వేసినటువంటి వాయవ్యాస్త్రం వేసి భుజాలకేసి కొడితే రాముడు ఆ భుజాలు రెండు తెగి కింద పడ్డాయి. కుంభకర్ణుడు మొదలుగా పడగానే ఆ ఆకాశమంత ఎత్తున్నటువంటి కుంభకర్ణుడు భుజాలు కింద పడగానే కింద చుట్టూ వానర సైన్యం ఆవహించింది. కుంభకర్ణుడితో యుద్ధం చేస్తూ కాళ్ళను కొరుకుతూ ఉన్నారు, రక్కుతూ ఉన్నారు, కొంతమంది గుద్దుతూ ఉన్నారు, కొంతమంది ఎక్కి పీడిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడి శరీరం నిండా ఆ శరీర భాగాలు వచ్చి కింద పడితే ఎందరో వానరులు ఆ శరీర భాగాలు రెండు భుజాల కింద పడి కొంతమంది వానరులు మరణించడం జరిగింది. తే వానరా భగ్నహతావశేషాః పర్యంతమాశ్రిత్య తదా విషణ్ణాః ప్రపీడితాంగాత్ దృశుషు ఘోరం నరేంద్ర రక్షోధిపసన్నిపాతం. దేహములు విరిగిపోయి చావగా మిగిలినటువంటి ఎందరో వానరులు మరణించారు కుంభకర్ణుడి దెబ్బకి. చాలామంది శరీర భాగాలు తెగిపోయాయి, చాలామంది ప్రాణాలు కూడా పోయాయి. అలా జరిగిపోగా ప్రాణాలు పోగా శరీర భాగాలు తెగిపోగా అవయవాలు తెగిపోయినటువంటి వానరులు కాక మిగిలినటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. పీడింపబడిన శరీరాలతో దిగులు చెంది ప్రక్కల యందు నిలబడి రామ కుంభకర్ణుల యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. కొంతమంది యుద్ధంతో పోరాడుతూ ఉంటే శరీర భాగాలు తెగి ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళు, యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి రాముడికి కుంభకర్ణుడికి జరిగే యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. రాముడు వాయవ్యాస్త్రాన్ని వేసి కొట్టగా భుజాలు రెండు తెగి కింద పడిపోయాయి. ఆ భుజాల కింద ఎందరో వానరులు పడి మరణించడం జరిగింది. సకుంభకర్ణోస్త్ర నికృత్త బాహు మహాసికృత్తాగ్ర ఇవాచలేంద్ర ఉత్పాటయామాస కరేణ వృక్షం తతోభిదుద్రావరణే నరేంద్రం. అస్త్రాలతో బాహువుల్ని ఖండింపజేయగా మహాఖడ్గం చేత శరీరమును ఖండించి వేసినటువంటి మహాపర్వతం వలె ఆ కుంభకర్ణుడు చేతితో వృక్షాన్ని పెకిలించి రాముని మీదకి వెళ్ళాడు.
భుజాల్ని తెంపాడు రాముడు. చేతులకేసి కొట్టగానే అవి తెగి కింద పడ్డాయి. చాలామంది వానరులు మరణించారు. అయినా సరే లెక్క చేయక రాముడు పైకి వెళ్ళాడు కుంభకర్ణుడు. సతస్య బాహుం సహతాల వృక్షం సముద్యతం పన్నగభోగకల్పం ఇంద్రాస్త్రయుక్తేన జఘాన రామో బాణేన జాంబూనద చిత్రివేనా. ఐంద్రాస్త్రం తీసుకున్నాడు రాముడు. ఐంద్రాస్త్రాన్ని తీసుకొని మంత్రించాడు. పైకెత్తాడు తన ధనస్సుని. స్పర్శ శరీరం ఉన్నటువంటి బాహువులతో తాళవృక్షాలతో వెంటనే ఈ బాహువులు మొదలుగా ఈ చేతుల భాగాలు కేసి కొట్టాడు. వాయవ్యాస్త్రం వేసి ఈ భాగాలు తెగి కింద పడ్డాయి. తర్వాత ఐంద్రాస్త్రం తీసుకుని మంత్రించి కొట్టాడు. ఈ బాహువులు తాళవృక్షాలతో సహా కింద పడ్డాయి కుంభకర్ణుడు. సకుంభకర్ణస్య భుజో నికృత్తః పపాత భూమో గిరి సన్నికాశః విచేష్టమానో నిజఘాన వృక్షాన్ శైలాన్ శిలావానర రాక్షసాంశ్చ. పర్వతం అంటే ఆకారం కలిగినటువంటి కుంభకర్ణుడు భుజాలు నేల మీద పడిపోయాయి. అటు ఇటు కొట్టుకుంటూ భయంకరంగా రోధించాడు కుంభకర్ణుడు. రాక్షసులతో ఢీకొట్టాడు, వానరులతో ఢీకొట్టాడు, రకరకాల వికృతమైన చేష్టలు చేస్తున్నాడు ఆ బాధ భరించలేక. తం చిన్నబాహుం సమవేక్ష రామః సమాపతంతం సహసానదంతం ద్వారధ్రచంద్రో నిశితో ప్రగృహ్య చిచ్ఛేదపాదో యుధిరాక్షసస్య. ఈ భుజాలని తెగిపోయినటువంటి కుంభకర్ణుని చూసి రాముడు వాడి అయినటువంటి 2 అర్ధచంద్రాకార బాణాలను తీసుకున్నాడు. భుజాలు ముందు చేతులు తెంపాడు, తర్వాత భుజాలను తెంచాడు, తర్వాత అర్ధచంద్రాకార బాణాలను తీసుకున్నాడు. తో తస్య పాదౌ ప్రతితో దిశశ్చ గిరేర్గృహాశ్చైవ మహార్ణవంచ లంకాం చ సేనాం కపిరాక్షసానాం వినాదయంతో వినిపేతతుశ్చ. వెంటనే కుంభకర్ణుడు పాదాలు ఆ అర్ధచంద్రాకార బాణాలతో రాముడు కుంభకర్ణుడు పాదాలకేసి కొట్టాడు. ఐంద్రాస్త్రంతో భుజాలను తెంచాడు, వాయవ్యాస్త్రంతో చేతులను తెంచాడు, అర్ధచంద్రాకార బాణాలతో 2 పాదాలకేసి కాళ్ళు విరగొట్టాడు. రాముడు 2 పాదాలు తెగిపోయాయి. కుంభకర్ణుడు పాదాలు దిక్కులను విదిక్కులకు పర్వత గుహల సముద్రం లంక వానర రాక్షస సైన్యం అన్నీ ప్రతిధ్వనించేటట్టు భయంకరమైనటువంటి అరుపులు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. రాముడు అర్ధచంద్రాకార బాణంతో పాదాలకేసి కొడితే 2 పాదాలు తెగిపోయాయి, 2 భుజాలు తెగిపోయాయి, 2 చేతులు తెగిపోయాయి. ఆ దెబ్బల బాధకి కుంభకర్ణుడు భయంకరంగా రోధిస్తూ ఉన్నాడు. నికృత్త బాహుద్వినికృత్త పాదో విదార్య వక్త్రం వడబా ముఖాభం దుద్రావరామం సహసాభిగర్జన్ రాహుర్యథా చంద్రమివంతరిక్షే. బాహువులు అంటే భుజాలు తెగిపోయినటువంటి కుంభకర్ణుడు బడవాగ్ని ముఖం వంటి భయంకరమైనటువంటి అరుపులతో నోట్లోంచి అగ్ని కక్కుతున్నాడా అన్నట్టుగా పెద్దగా అరుస్తూ ఉన్నాడు. రాహు ఆకాశమునందు చంద్రుడి మీదకి వచ్చినట్లుగా రాముడి మీదకి ఇంకా వెళ్ళటం మొదలుపెట్టాడు. అపూరయత్తస్య ముఖం శితగ్రే రామః శరైర్హేమపి నత్తపుంఖైః సపూర్ణవక్త్రో న శశాక వక్తుం చుకూజకృచ్ఛ్రేణ ముమూర్ఛచాపి. రాముడు ఆ సమయంలో వాడి అయినటువంటి కొనలు కలిగినటువంటి బాణాలని అతని ముఖానికి వేసి కొట్టాడు. ముఖం నుండి భయంకరమైనటువంటి రక్తం. మాట్లాడలేకపోతున్నాడు కుంభకర్ణుడు, నిలబడలేకపోతున్నాడు, నడవటానిక కాళ్ళు లేవు, విసరటానిక చేతులు లేవు. అతను కింద పడిపోయాడు. ఆ బాణం ముఖానికి వేసి కొట్టగానే రాముడు మూర్ఛ చెందాడు. అతి కష్టం మీద అరుస్తూ కింద పడిపోయాడు. అధా దదే సూర్యమరీచికల్పం
సబ్రహ్మదండంతక కాలకల్పం అరిష్టమైంద్రం నిశితం సుపుంఖం రామ శరం మారుత తుల్యవేగం. ఆ తర్వాత రాముడు ఇంద్రుడికి సంబంధించినటువంటి ఒక బాణాన్ని తీసుకుని సూర్యకిరణం వలె ప్రకాశించేటటువంటిది అది. బ్రహ్మదండం వలె, మృత్యుదేవత వలె, యముడు వలె భయంకరంగా ఉంది ఆ బాణం. శత్రువులకి అమంగళాన్ని కలిగించేది, ప్రాణాలు పోవటమే. ఇక ఆ శరాన్ని వేగంగా వాయువుతో సమానమైనటువంటి తన ధనస్సులో సంధించి పెట్టాడు. తం వజ్రజాంబూనదచారుపుంఖం ప్రదీప్త సూర్యజ్వలన ప్రకాశం మహేంద్ర వజ్రాసని తుల్యవేగం రామ ప్రచిక్షేప నిశాచరాయ. వజ్రముతోనూ బంగారముతోనూ అందంగా ఉన్నటువంటిది భయంకరమైనటువంటి ఆ బాణాన్ని తీసుకుని సూర్యుడితో అగ్నితో సమానమైన ప్రకాశంతో ఉన్నటువంటిది, మహేంద్రుడి చేతులలో వజ్రాయుధం లాంటిది, పిడుగు వంటిది, వేగం కలిగినటువంటిది అయినటువంటి ఆ బాణాన్ని రాముడు ఆ కుంభకర్ణుడిపైకి వేయటం జరిగింది. అగ్నితుల్యమైనటువంటిది, సూర్యతుల్యమైనటువంటిది, అగ్ని తేజస్సు సూర్య తేజస్సుతో వజ్రదేహం, ఆ వజ్రాయుధంతో సమానమైనటువంటిది రాముడు కుంభకర్ణుడు తీసుకొచ్చాడు. అయితే ధూమము లేని అగ్ని వలె చూచుటకు భయంకరంగా ఉన్నటువంటి ఇంద్రుడి వజ్రాయుధం వంటి భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ బాణం రాముడు బాహువుల చేత విడవబడితే, రాముడు వదిలేస్తే 10 దిక్కులకు ప్రకాశించుకుంటూ శరవేగంగా వచ్చి కుంభకర్ణుడు దిగి. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుని శిరస్సు ఖండించినట్లు రాముడు ఆ రాక్షస నాయకుడైనటువంటి కుంభకర్ణుడు శరీరం పర్వత శిఖరం వంటి బాగా గుండ్రంగా కోరలతో ఉన్నటువంటి కొండలాలతో ఉన్నటువంటి శిరస్సుకి తగిలింది వచ్చి. ఆ రాముడు వేసినటువంటి బాణం 10 దిక్కులకి వేగంగా కనబడేటట్టు ఆ తేజస్సు కనబడుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చి కంఠానికి తగిలింది, కుంభకర్ణుడు కంఠానికి. కుంభకర్ణ శిరోభాతి కుండలాలంకృతం మహతో ఆదిత్యేభ్యుతితే రాత్రౌ మధ్యస్థ ఇవ చంద్రమా. ఆ బాణం తగలగానే కుంభకర్ణుడు శిరస్సుకి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, చెవులకి కర్ణకుండలాలు ఉన్నాయి. పెద్దదైన ఆ కుంభకర్ణుడి శిరస్సు రాత్రి ఉదయించిన పునర్వసు నక్షత్రం మధ్యనున్న చంద్రుడి వలె ప్రకాశించింది. ఆ బాణం తగలగానే ఆ ఆభరణాల చేత ఆ తల వరకు. కుంభకర్ణుడి శిరస్సు రాముడు బాణం చేత తగలగానే తెగి కింద పడిపోయింది. గృహంలో గోపురాలు విరగ్గొట్టినట్టు, ప్రాకారం పైన గోడ పడగొట్టినట్టు తన పెద్ద శరీరం పైన ఉన్నటువంటి ఈ యొక్క తల తెగి కింద పడింది రాముడు వేగనే. పెద్ద దేహం, గొప్ప ప్రకాశం కలిగినటువంటి రాక్షసుడు సముద్రంలో పడిపోయాడు. ఎప్పుడైతే తల తెగిపోయిందో ఈ శరీరం సముద్రంలో పడింది. మొసళ్ళని, శ్రేష్టములైనటువంటి చేపల్ని, సర్పాల్ని మర్దించుచు క్రిందకి భూమి దాకా దిగిపోయింది. బాగా శరీరం భయంకరమైనటువంటి రూపంతో బరువుగా ఉన్న శరీరం కదా. ఎప్పుడైతే ఇలా సముద్రంలో పడిందో ఆ సముద్రంలో ఎన్నో తిమింగళాలు, మొసళ్ళు, చేపలు ఉన్నాయి. వాటన్నింటిని తొక్కుకుంటూ నీళ్ళల్లోకి ఇలా మునిగిపోయింది. పశ్చాతికాయం మీ మహత్ప్రకాశం రక్షస్తదాతోయ నిధౌ పపాత గ్రహాన్ పరాన్ మీనవరాన్ భుజంగాన్ మమర్ద భూమించ తదా వివేశ. రాముడు కంఠానికేసి బాణం కొట్టగానే కంఠం తెగి మెడ తెగి అవతల పడగానే ఈ శరీరం కాస్త సముద్రంలో పడిపోయింది. బ్రాహ్మణులకు, దేవతలకు శత్రువైనటువంటి గొప్ప బలం కలిగినటువంటి కుంభకర్ణుడు యుద్ధంలో చంపబట్టాన్ని చూశారు. భూమి, అన్ని పర్వతాలు కూడా చలించాయి ఒక్కసారిగా ఈ సందర్భాన్ని చూసి. దేవతలంతా ఆనందపడ్డారు, గొప్ప ధ్వని చేశారు, జయ జయధ్వానాలు చేశారు. ఇది నిజమా అన్నట్టుగా చూస్తున్నారు. తస్మిన్ హతే బ్రాహ్మణ దేవ శత్రౌ మహాబలే సంయతి కుంభకర్ణే చచాల భూమిధరాశ్చ సర్వే
హర్షాశ్చ దేవాస్తుములం వినేదు. అందరూ కేరింతలు కొట్టారు, దేవతలు ఆనందపడ్డారు. దేవతలకి బ్రాహ్మణులకు శత్రువు అయినటువంటి ఈ కుంభకర్ణుడు మరణించడాన్ని చూశారు అందరూ కూడా. తద్రామ బాణాభిహతం పపాత రక్షశిర పర్వత సన్నికాశం బభంజచర్య గృహగోపురాణి ప్రాకారముచ్చం తమపాతయశ్చ. కుంభకర్ణుడు శిరస్సు కేసి రాముడు బాణం కొట్టగానే కింద పడిపోయింది ఆ శిరస్సు. గృహాలకున్నే గోపురం, గృహం పైన గోపురం ఉంటే గోపురానికి వేసి కొడితే గోపురం ఎలా అయితే కింద పడిపోతుందో అలా తల కింద పడిపోయింది. ప్రాకారం పైన గోడ ఉంటే దానికేసి కొడితే ఎలా అయితే గోపురం పడిపోతుందో కుంభకర్ణుడు శరీరం పైన ఉన్నటువంటి తల కింద పడిపోయింది. అందరూ చూశారు ఇది. దేవతలు, మహర్షులు, పన్నగులు, దేవతలందరూ కూడా భూతాలు, సుపర్ణులు, గుహులు, యక్షులు, గంధర్వులు ఆకాశం మీద చేరి రాముడి పరాక్రమాన్ని చూసి చాలా సంతోషించారు. తతస్తు దేవర్షి మహర్షి పన్నగా సురాశ్చ భూతాని సుపర్ణగుహ్యకా సయక్ష గంధర్వ గణానభోగతా పరహర్షిత రామ పరాక్రమేణ. రాముడు పరాక్రమాన్ని చూశారు ఎవరెవరు? దేవర్షులు, పన్నగులు, దేవర్షులు, మహర్షులు, పన్నగులు, దేవతలు, ఇతర భూతములు, సుపర్ణులు, గుహ్యకులు, యక్షులు, గంధర్వులు ఆకాశం మీద చేరారు. అందరూ చేరి చాలా సంతోషపడ్డారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. తతస్తు తే తస్య వధేన భూరిణ మనస్వినో నైరుతరాజబాంధవాః వినేదురుచ్చైర్విధితా రఘూత్తమం హరిం సమీక్ష్యేవ యథా మతంగకాః. ఉత్తమమైన మనస్సు కలిగినటువంటి కుంభకర్ణుడు ఆశ్చర్యకరమైనటువంటి సంహారాన్ని చూశారు. రావణుని బంధువులు బాగా రాక్షసులు దుఃఖితులయ్యారు, భయపడ్డారు, దుఃఖించడం మొదలుపెట్టారు. సింహాన్ని చూసి ఏనుగులు అరిచినట్టు రాముణ్ణి చూసి బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు, భయపడ్డారు. రాక్షస సైన్యం లంక వైపు బయలుదేరారిక. సదేవలోకస్య తమో నిహత్య సూర్యో యథా రాహుముఖాద్విముక్తః తథా వ్యభాసేద్దరి సైన్యమధ్యే నిహత్య రామో యుధి కుంభకర్ణం. రాముడు కుంభకర్ణుని సంహరించి రాహు ముఖము నుండి విముక్తుడైన సూర్యుడు ఎలా అయితే చీకటి నుండి తొలగిపోయి తన యొక్క ప్రకాశాన్ని ప్రకాశింపచేస్తాడో ఆకాశ మధ్యం కూడా అంత తేజస్సుతో విరాజిల్లింది. వానర సైన్యం కూడా అంత తేజస్సుగా ఆనందంగా ఉంది, ధైర్యపడ్డారు. కొంచెం ఓరడిల్లారు. కుంభకర్ణుడు మరణించాడు, కుంభకర్ణుడు మరణించాడు, జయహో రామ, జయహో రామ అని అందరూ ఓరడిల్లారు. భయంకరమైనటువంటి రాక్షస వీరుడు కుంభకర్ణుడు మెడ తెగి సముద్రంలో పడిపోయాడు. ప్రహర్షమీయుర్బహవశ్చ వానరాః ప్రబుద్ధ పద్మ ప్రతిమైరివాననైః అపూజయన్ రాఘవమిట్టభాగినం హతేరిపో భీమబలే దురాసదం. వానరులందరూ కూడా వికసించిన పద్మాల్లాగా సంతోషించారు. భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి శత్రువుని చంపినటువంటి రాముణ్ణి చూశారు, పూజించారు, కేరింతలు కొట్టారు, ఆనందపడ్డారు. స కుంభకర్ణం సురసైన్యమర్దనం మహత్సు యుద్ధేషు కదాచనాజితం ననంద హత్వా భరతగ్రజోరణే మహాసురం వృత్రమివామరాక్షిపః. వానర సైన్యాన్ని పీడించినవాడు, యుద్ధాలలో కూడా ఎన్నడూ జయం సఖ్యం కానివాడు, అపజయం తెలియనటువంటి వాడు కుంభకర్ణుణ్ణి యుద్ధంలో రాముడు చంపటాన్ని చూశారు. రాముడు మహాసురుడైనటువంటి వృత్రుణ్ణి చంపిన ఇంద్రుడి వలె చాలా సంతోషించాడు. రాముడు కూడా సంతోషపడ్డాడు ఇంద్రుడిలాగా. వృత్రాసుర వధ జరిగిన సమయంలో ఇంద్రుడు ఎలా అయితే సంతోషపడతాడో రాముడు కూడా అలానే సంతోషపడ్డాడు. ఆనందంగా అనిపించింది ఆ ప్రదేశం అంతా కూడా.
వానరులంతా ఆనందపడ్డారు. రాక్షస సైన్యం భయంతో లంకాపట్టణం వైపు పరిగెత్తింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే సప్తషష్ఠితమః సర్గః. ఇది కుంభకర్ణ వధ మనకి 67వ సర్గలో సప్తషష్ఠితమః సర్గః దానిలో కనబడుతూ ఉంది. మనం ఈ పూట ఇంతవరకు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు కొంత శ్లోకాలు మనం కుంభకర్ణుడితో రాముడు యుద్ధం చేయటం వరకు రాయటం జరిగింది. కుంభకర్ణ వధ సంబంధమైన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, రాముడు ఎలా వధించాడో తన బాణాల చేత అనేది రేపు మనం పారాయణ చేసుకుంటూ శ్లోకాలని అనుష్ఠానం చేసుకుంటూ రాసుకుందాం అని తెలియచేస్తూ స్వస్తి. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర ప్రభు కీ జై, సీతామాత కూ జై, లక్ష్మణస్వామి కీ జై, పవనసుత హనుమాన్ కీ జై, వాల్మీకి మహర్షి కీ జై, నారద మహర్షి కీ జై, బ్రహ్మదేవునకు జై, శ్రీమద్ రామాయణ గ్రంథరాజమునకు జై. ఏతత్ఫలం హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతార్పణమస్తు.